అందరికీ నమస్కారం. ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్కి మీకు స్వాగతం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. 1965లో ఫ్రాంక్ హెర్బర్ట్ క్రియేట్ చేసిన ఈ కాంప్లెక్స్ అండ్ ఎపిక్ స్టోరీని రీసెంట్గా డైరెక్టర్ డెనిస్ వెలెన్యూవ్ స్క్రీన్పై అంతే అద్భుతంగా ఆవిష్కరించారు. ఈరోజు మన ప్రధాన అంశం డ్యూన్ బుక్ సమ్మరీ ఇన్ తెలుగు ఫ్రాంక్ హెర్బర్ట్. అవును, ఫ్రాంక్ హెర్బర్ట్ రాసిన ఈ అద్భుతమైన కథలోని డీటెయిల్స్, దాని వెనుక ఉన్న లోతైన ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఇంత పెద్ద కథను ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. డ్యూన్ విశ్వం, వర్గాలు మరియు స్పైస్, ఆ మహాద్రోహం, ఫ్రెమెన్ ప్రవచనాలు మరియు చివరగా ఈ అధికార క్రీడ వెనుక ఉన్న అసలైన ఫిలాసఫీ ఏంటో చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్. మొదటి భాగం, ద యూనివర్స్ ఆఫ్ డ్యూన్. అసలీ కథ ఎంత స్కేల్లో ఉంటుందో అర్థం చేసుకోవాలంటే మనం ముందు ఆ ప్రపంచంలోకి వెళ్ళాలి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మనం క్రీస్తు శకం 1191వ సంవత్సరంలో ఉన్నాం. వినడానికి చాలా క్రేజీగా ఉంది కదా. అప్పటికి మనుషులు అంతరిక్షమంతా విస్తరించేశారు. కాని ఇక్కడో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, వాళ్ల దగ్గర ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా పాలిటిక్స్ అన్నీ కూడా పాతకాలపు రాజుల పాలనలాగే ఉంటాయి. ఈ ఎంటైర్ యూనివర్స్కి బాస్ ఎవరు అంటే హౌస్ కొరెనోకి చెందిన ఎంపెరర్ షద్దాం IV. ఇక రెండవ భాగం, ఫ్యాక్షన్స్ అండ్ ద స్పైస్. ఈ పాలిటిక్స్లో ఉన్న మెయిన్ ప్లేయర్స్ ఎవరు, వాళ్ళు దేనికోసమంతలా కొట్టుకుంటున్నారో చూద్దాం. ఈ విశ్వంలో మనకి 2 ప్రధాన వంశాల మధ్య ఒక క్లాసిక్ రైవల్రీ కనిపిస్తుంది. ఒకవైపు హౌస్ అట్రెడీస్. వీళ్లు కెలడాన్ అనే బ్యూటిఫుల్ వాటర్ ప్లానెట్ నుంచి వచ్చారు. వీళ్లకి గౌరవం, వాల్యూస్ ఎక్కువ. ఇంకోవైపున వీళ్ల బద్ధశత్రువులు హౌస్ హార్కనన్. వీళ్లు గీడీ ప్రైమ్ అనే ఒక డార్క్, పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ ప్లానెట్ నుంచి వచ్చారు. వీళ్లు ఎంత క్రూరులంటే పవర్ కోసం ఏమైనా చేస్తారు. అయితే ఈ గొడవంతా దేనికోసమంటారా? అదే స్పైస్ మెలాంజ్. ఈ స్పైస్ అనేది ఎరాకిస్ అంటే డ్యూన్ అనే ఎడారి గ్రహం మీద మాత్రమే దొరుకుతుంది. ఇది ఎందుకంత స్పెషల్ అంటే, ఇది మనిషి వయసును పెంచడమే కాకుండా అంతరిక్ష ప్రయాణాలను పాసిబుల్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, ఈ ఎరాకిస్ గ్రహం ఎవరి కంట్రోల్లో ఉంటే ఈ ఎంటైర్ యూనివర్స్ వాళ్ల చేతిలో ఉన్నట్టే. ఇక్కడ మనం ఇంకో సీక్రెట్ గ్రూప్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదే బెనీ జెసెరెట్. వీళ్ళు ఒక రహస్య మహిళా సమూహం. వీళ్ళు బయటకు కనిపించరు కానీ పాలిటిక్స్ని తెరవెనుక నుండి డైరెక్ట్ చేస్తుంటారు. వీరికి ద వాయిస్ అనే ఒక మైండ్ కంట్రోల్ పవర్ ఉంటుంది. మన హీరో పాల్, వాళ్ల మదర్ లేడీ జెసికా కూడా ఈ గ్రూప్ మెంబరే. వీళ్ళు వందల ఏళ్లుగా మానవ జన్యువులతో ఆడుకుంటూ ఒక సూపర్ లీడర్ కోసం వెయిట్ చేస్తుంటారు. మూడవ భాగం, ద గ్రేట్ బిట్రేయల్ అంటే ఆ మహాద్రోహం. ఇక్కడే ఈ స్టోరీ ఒక పవర్ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్లా మారుతుంది. సో ఇక్కడ జరిగిందేంటంటే, ఎట్రీడీస్ వంశం పవర్ఫుల్ అవుతోందని ఎంపరర్కి భయం పట్టుకుంటుంది. అందుకే వాళ్లని దెబ్బతీయడానికి ఎరాకిస్ గ్రహాన్ని వాళ్లకి ఇస్తున్నట్టు ఒక ట్రాప్ సెట్ చేస్తాడు. వాళ్ళక్కడికి వెళ్ళాక వాళ్ల సొంత డాక్టర్ ద్రోహం చేసి డిఫెన్స్ సిస్టమ్స్ ఆపేస్తాడు. అదే ఛాన్స్ అనుకొని హార్కనెన్ సైన్యం మరియు ఎంపరర్ పంపిన ఎలైట్ సాడుకర్ ట్రూప్స్ ఒక్కసారిగా ఎట్రిడీస్పై అటాక్ చేస్తారు. ఇట్స్ అ కంప్లీట్ మ్యాసకర్. ఈ దారుణమైన దాడిలో డ్యూక్ లెటో చనిపోతాడు. ఇక వేరే దారి లేక పాల్ మరియు లేడీ జెసికా ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ భయంకరమైన ఎడారిలోకి పారిపోతారు. జస్ట్ ఇమాజిన్, ఒక డ్యూక్ కొడుకుకి రాత్రికి రాత్రే ఎంతటి భయంకరమైన పరిస్థితి వచ్చిందో. నాలుగవ భాగం, ప్రవచనాలు మరియు ద ఫ్రెమెన్. ఎడారిలోకి పారిపోయిన పాల్ జీవితం ఎలా టర్న్ తీసుకుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఎరాకిస్ గ్రహం ఎంత డేంజరస్ అంటే అసలు బయట సర్వైవ్ అవ్వడమే ఇంపాసిబుల్. ప్రాణాలు తీసే వేడి, తాగడానికి చుక్క నీరు దొరకదు. దానికి తోడు ఇసుక లోపల తిరిగే జైంట్ శాండ్వార్మ్స్. వీటన్నింటి మధ్యలో ఆ ఎడారిలో బతికే స్థానికులే ఫ్రెమెన్. వీరు అత్యంత డేంజరస్ ఫైటర్స్. వాళ్లకా గ్రహం మీద నీరే అసలైన దేవుడు, సంపదంతా. ఇక్కడొక మైండ్ బ్లోయింగ్ కనెక్షన్ వస్తుంది. ఫ్రెమెన్ జాతి వాళ్లకి ఒక స్ట్రాంగ్ నమ్మకముంటుంది, వాళ్లని రక్షించడానికి ఒక దేవునిలాంటివాడు వస్తాడు అని. అతడినే వాళ్లు లిసాన్ అల్ గైబ్ అంటారు. పాల్కి ఫ్యూచర్ని చూసే విజన్స్ రావడం స్టార్ట్ అవుతుంది కదా. దాంతో ఫ్రెమెన్ లీడర్ స్టిల్గార్ మరియు చానీ లాంటివాళ్లు బహుశా ఈ పాలే మనల్ని రక్షించే అక్విస్సాడ్స్ హ్యాడరిచ్ ఏమో అని బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తారు.
ఇక్కడ పాల్ క్యారెక్టర్ డెవలప్మెంట్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సిల్వర్ స్పూన్తో పుట్టిన ఒక రాయల్ యువరాజు కాస్త ఇప్పుడు సర్వైవల్ కోసం కరుడుగట్టిన ఎడారి యోధుడిగా ఎలా మారిపోయాడో చూడొచ్చు. తన శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి పాల్ ఈ ఫ్రెమెల్ ఫైటర్స్ని తన ప్రైవేట్ ఆర్మీలా మార్చుకుంటాడు. కాని ఇక్కడే మనకు పెద్ద డౌట్ వస్తోంది. అసలు వాళ్ళు నమ్ముతున్న ఆ ప్రవచనం నిజమేనా? లేక ఆ బెనీ జెసరెట్ మహిళలు అక్కడి ప్రజలని కంట్రోల్ చేయడానికి వందల ఏళ్ల క్రితమే ప్లాన్ చేసి పెట్టిన ఒక ఫేక్ స్టోరీనా? మనకు కథలో అర్థమయ్యేదేంటంటే ఈ మూఢనమ్మకాలన్నీ కావాలని క్రియేట్ చేయబడ్డాయి, అండ్ పాల్ తన సర్వైవల్ కోసం ఆ నమ్మకాలను ఒక ఆయుధంగా వాడుకుంటాడు. ఇక ఫైనల్గా 5వ భాగం, ద ప్రైజ్ ఆఫ్ పవర్. ఇక్కడికొచ్చేసరికి మనం కథను పక్కన పెట్టి ఫ్రాంక్ హర్బర్ట్ చెప్పాలనుకున్న అస్సలైన ఫిలాసఫీ ఏంటో చూద్దాం. ఈ ఎపిక్ స్టోరీలో మెయిన్గా 3 డీప్ థీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ది కొలోనియలిజం, అంటే వేరే వాళ్ల భూముల్ని ఆస్తుల్ని లాక్కోవడం. సెకండ్ది ఎకోలాజికల్ డిస్ట్రక్షన్, ఆ స్పైస్ అనే వనరు కోసం నేచర్ని ఎలా నాశనం చేస్తున్నారు అన్నది. అండ్ థర్డ్, హ్యూమన్ మైండ్ అండ్ స్పిరిచువాలిటీకి ఉన్న పవర్. ఇవన్నీ జస్ట్ ఫిక్షన్ మాత్రమే కాదు, మన హ్యూమన్ హిస్టరీలో రియల్గా జరుగుతున్న విషయాలే కదా. అసలు ఈ బుక్లోని బిగ్గెస్ట్ టేకవే ఏంటంటే, పాల్ అట్రెయిడీస్ స్టోరీ ఒక రెగ్యులర్ హీరో కష్టాలు పడి గెలిచాడు లాంటి స్టోరీ కాదు. ఇదొక ట్రాజెడీ. ఎస్, పవర్, అంబిషన్ ఒక మనిషిని ఎలా కరప్ట్ చేస్తాయో చెప్పే వార్నింగ్ ఇది. తన వాళ్లను కాపాడుకోవాలనే ప్రయత్నంలో హీరోగా ఫీలయ్యే వ్యక్తే అనుకోకుండా యూనివర్స్ మొత్తాన్ని నాశనం చేసే ఒక భయంకరమైన హోలీ వార్కి కారణమవుతాడు. దీని గురించి ఒక అద్భుతమైన అనాలిసిస్ ఉంది, వినండి. ఎంత మంచి ఇంటెన్షన్స్ ఉన్న వ్యక్తులైనా సరే పవర్ మత్తులో పడితే కరప్ట్ అయిపోక తప్పదు. అండ్ ఆ పవర్ కోసం వెతుక్కుంటూ వెళ్తే అది ఫైనల్గా డిజాస్టర్కే దారితీస్తుంది. పాల్ మెల్లగా ఒక యాంటీహీరోగా మారి ఇన్నసెంట్ ఫ్రెమిన్ నమ్మకాలను తన స్వార్థం కోసం వాడుకోవడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఎండ్ చేసే ముందు ఒక చిన్న ఆలోచన. లిమిట్లెస్ పవర్కి ఎప్పుడైనా సరే ఒక భయంకరమైన మూల్యం చెల్లించాల్సిందేనా? మరి ఈ గ్రేట్ స్టోరీలో అసలైన విలన్ ఎవరు? ఆ హీరోకున్న ఆశయమేనా? ఆలోచించండి. ఒక సింపుల్ సర్వైవల్ కోసం ఆడిన ఆట ఎక్కడిదాకా వెళ్ళిందో డ్యూన్ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రాంక్ హర్బర్ట్ క్రియేట్ చేసిన ఈ మాస్టర్పీస్ని మీరు మరింత కొత్తగా చూడటానికి హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.